ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇక మేషరాశికి తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృతికా నక్షత్రం 3 పాదాలు, 1 పాదం. ఇది మేషరాశి. మేషరాశి వారికి బృహస్పతి వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఈ మిథున రాశిలో జూన్ 1న మరలా ఆయన కర్కాటక ప్రవేశం చేస్తారు, వక్ర ప్రవేశం. అంతవరకు మిథున రాశిలోనే ఉంటారు. అలాగే శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశి సంచారంలోనే ఈ సంవత్సరాంతం వరకు కూడాను ఉంటారు. కేతువు వచ్చేసి డిసెంబర్ 5న ఈ యొక్క సింహరాశి వదిలేసి కర్కాటక రాశి ప్రవేశిస్తారు. ఇదే తేదీన డిసెంబర్ 5వ తేదీన రాహు వచ్చేసి కుంభరాశి వదిలేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తారు. అంటే టోటల్గా తీసుకున్నట్లయితే ప్రధాన గ్రహాలు ఏవేవి, ఎప్పుడెప్పుడు రాసులు మారుతాయి ఏంటని తీసుకున్నట్లయితే అతిచారంలోకి వెళ్ళటము, ఎక్కువ వక్రగతులు ముందుకు వెనక్కి ఊగిసలాడము, దేవగురువు అయినటువంటి బృహస్పతి స్థితినే కలుగుతుంది. మూడు గ్రహాలు కూడా స్థిరంగా డిసెంబర్ 5 అంటే రాహుకేతులకు అది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ 1 ఇయర్ సపోర్ట్ వాళ్ళది అక్కడ కుంభంలోను, ఇటు సింహంలోను కేతువు సరిపోతుంది. 5 days, హార్డ్లీ 25 days మనకు బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకున్నట్లయితే మనము రాహును కుంభంలోనే తీసుకోవాలి, అలాగే కేతువును సింహంలోనే తీసుకోవాలి. మరి ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉంటుంది? గురువు వచ్చేసి ఈయన కర్కాటక ప్రవేశం మనకు జూన్ 1వ తేదీన వక్రగతిలో వెళ్తున్నారు. అంటే ఇంకా 6 నెలలు తర్వాత మాట. అంతవరకు ఎలా ఉంటుంది? మిథునంలో ఉన్నన్ని రోజులు కూడాను మీకు ఈయన భాగ్యాధిపతి మేషరాశి వారికి, అలాగే వ్యయాధిపతి తృతీయంలో ఉండడం మూలంగా తీర్థయాత్ర, ప్రయాణాల అలసట, అలాగే ఏదైనా ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించే ఫలితాలలో అధిక శ్రమ పెట్టాల్సిన అవసరం వస్తుంది. స్ట్రెస్ రిలేటెడ్గా కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఏదర్ కొంచెం త్రోట్కి సంబంధించిన సమస్యలు, అలాగే సైనస్ లాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మెదడుకు సంబంధించి సబ్కాన్షియస్ ఓపెన్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఉంటుంది. అలాగే ధనానికి సంబంధించి ఆ యొక్క అమౌంట్ కూడా మీకు సరైన టయానికి అందకుండా ఇలాంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి గురువు మూలకంగా వస్తుంది. మరి శని వచ్చేసి మీకు ఈయన లాభాధిపతి, దశమాధిపతి, ఈయన వ్యయంలో పడ్డాడు. ఉద్యోగంలో విపరీతమైన శ్రమ, వ్యయం అయిపోతూ ఉంటుంది. వ్యయాధిపతి కూడా కాబట్టి లాభాధిపతి మీకు దశమాధిపతి, లాభాధిపతి కాబట్టి వ్యయం లేక రాబట్టి శని మీకు వచ్చే లాభము, ఉద్యోగంలో అధిక శ్రమ, ఇవన్నీ మీరు బేరీజ్ వేసుకుంటే కొంచెం కించిత్ బాధాకరంగానే ఉంటుంది. అలాగే మీకు రాహు వచ్చేసి కుంభంలో ఉన్నారు, అంటే మీకు లాభంలో ఉన్నారు. ఈయన మీ రాశికి 6వ ఇంటి లాభంలో యోగించి తీరాలి. కొంచెం దుర్భాషలు ఆడేవాళ్ళు, మీ పైన పెత్తనం చేయాలనుకునే వాళ్ళని మీరు సైలెంట్గా నొక్కి పడేయగలుగుతారు. చక్కగా మీకు అనుకున్నటువంటి వాతావరణంని మీరు మీ చుట్టూ క్రియేట్ చేసుకోగలుగుతారు. అలాగే వాయు సంబంధమైనటువంటి దోషాలు మీ దేహంలో దూరే అవకాశాలు ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులు, అలాగే లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిపైన ఫోకస్ పెట్టండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది ఉంటుంది, కానీ మీకు ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ దొరకదు. కాబట్టి దుర్గా ఆరాధన, అలాగే
ఈ యొక్క వనదుర్గ ఆలయాన్ని దర్శించటం కానీ లేదా వనదుర్గ హోమం చేసుకోవటం కానీ, హోమం చేసుకొని జపం చేయించుకొని ఆ టెంపుల్కి వెళ్ళి నిద్ర చేసి వచ్చారంటే మీకు చక్కని ఫలితం దొరుకుతుంది. అవి ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది దానికి సంబంధించి వివరాలకైనా ఏదైనా చెప్పాలన్నా కూడా మీ జాతకాన్ని మీరు ఖచ్చితంగా చూపించగలిగితేనే అప్పుడు చెప్పగలుగుతాం మేము. అలాగే ఎందుకంటే మన శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఏ చక్రంలో ఏ గ్రహం ఉంటుంది, ఏ దేవతకి వెళ్ళాలన్నది దాన్ని బట్టి బేరీజ్ వేయాలి. కాబట్టి మీ జాతక చక్రంలో ఏ లగ్నం ఏ రాశి వచ్చిందో చూసుకుని ఇవన్నీ చేయాలి. కాబట్టి మీరు దీన్ని అనుసరించగలిగితే మంచి ప్రయోజనం కోసం మమ్మల్ని సంప్రదిస్తే మీకు పూజలు నిర్వహించడము అలాగే హోమాలు చేయించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే కేతువుని తీసుకున్నట్లయితే మీకు కేతువు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. మేషరాశి వారికి సింహరాశిలో మీకు 5వ ఇంట్లో ఉన్న కేతువు దైవభక్తి ఉంటుంది. అలాగే యోగా ఇలాంటి వాటిపైన సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, చేయగలుగుతారు. అలాగే ఏదో ఒక ఎక్సర్సైజ్కి అయితే అలవాటు పడిపోతారు. అలాగే మనకు ఈ అవసరం కూడా ఎంతో ఉంది. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి టెన్షన్ వాతావరణం, జాబ్స్ కావచ్చు, ఇంటి పనులు అన్ని ఒత్తిడి, మనిషికి ఎటు చూసినా ఒత్తిడి. 12 అవర్స్ మనం వర్క్ చేస్తున్నామంటే మనం ఎంత ప్రెజర్లో ఉన్నామో మనకే అర్థమవుతుంది. సెల్ఫ్గా మన వర్క్స్ అన్ని బ్యాలెన్స్ తప్పుతాయి. వాటి మీద ఫోకస్ చేయడంలో మనం అధికంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి అనేక అనారోగ్యాలు వస్తాయి. కేతువు వచ్చేసి వైరాగ్యాన్ని ఇస్తాడు. మీకు 5th హౌస్లో కేతువు యోగించాడు కాబట్టి దైవభక్తి పెరుగుతుంది. మీరు ఫేస్ చేసే స్ట్రెస్ తోటి అసలు ఏంటి, ఎలా, ఎక్కడ మేజర్ బ్యాలెన్స్ కుదరట్లేదు అనేసి వైరాగ్యం, భగవంతుని మీరు క్వశ్చన్ చేసుకునే అవకాశాలు వీటిపైన కలుగుతున్నాయి.